ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఉదయకాలం సమయమున దేవాది దేవుడు ఇటు తరుణాన్ని ఇచ్చినందుకు ఆయనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. ఉదయకాలము దేవుని ధ్యానము చేద్దాం. అనుదిన ఆహారముగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనము చదివి దేవుని మహిమపరుస్తాం. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనకారుడు ఎంత కష్టకాలంలోనూ కూడా దేవుణ్ణి దావీదు గారు ఎంతగానో స్తుతించినట్టుగాను మనం చూస్తున్నాం కదా. ఆయనను ఎంతగానో సేవించినట్టుగా మనం చూస్తున్నాం. నీతో నేను మాట్లాడుతున్నాను. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు. చూడండి, నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు. అవును బిడ్డ, అవును సహోదరుడా, సహోదరి, ఈ లోకయాత్రలో మనం ఉంటున్నప్పుడు ఎన్నో బాధలు, సమస్యలు, మనం చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగములలో మనతో పాటు ఉన్న వారే మనకు శత్రువులుగా ఉంటున్నారు. మనకు అవమానపరుస్తున్నటువంటి సమయంలో నువ్వు ఎంతగానో కృంగి ఉన్నావు కదా. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు. చూడండి, కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయనంటే, ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆ అనారోగ్యత ఏందో తెలియదు, కానీ మనం బాడీ అంతా పెయిన్ అయితేనే ఉంటుంది. సమస్యల గుండా మనం ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5, 10 సంవత్సరాలుగా మనం టాబ్లెట్ వాడుతూనే ఉంటాం. అయినా మనలో ఉన్నటువంటి ఆ బాధ, మనలో ఉన్నటువంటి ఆ అనారోగ్యత పోదు. అయినా నువ్వు కృంగి ఉన్నటువంటి దశలో ఉన్నా, నీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. సహోదరుడా, సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నీవేలా తొందరపడుచున్నావు. అన్ని విషయాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్తలేవే అని ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంకా బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నావు. జీవితంలో ఎంతగానో సమస్యలున్నా, అది ఎందుకు నాకే జరుగుతుంది ఈ విధంగా, ఎందుకు ఈ బాధలు నాకే రావాలి, ఈ ఫెయిల్యూర్స్ అంతా నాకే ఎందుకు, నా వారే నన్ను దోషించినను, నన్ను ఈ సాతాను బంధకంలో నన్ను పడేసిన ఈ బాధల్లో నువ్వు ఉండి ఉన్నావా? నీతోనే యేసయ్య మాట్లాడు. బిడ్డా, కాలేజీల్లో, స్కూల్లో నీతో ఉన్నటువంటి నీ సహోదరులే నిన్ను బాధపడుతున్నారా? కృంగిపోకు, యేసయ్య నీతో ఉన్నాడు. బాధపడుతున్నావా? ఎందుకు నాకు మంచి మార్కులు రావడం లేదని అడుగు యేసయ్యను. కానీ నువ్వు కృంగిపోవద్దని బలపరుస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. చూడండి, దావీదు గారికి ఎంత కష్టం వచ్చింది కదా, ఆయనను కష్టకాలంలో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు కదా. నీకు ఈ మాట వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, చిన్నపిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. ఏమని? నాకు శాంతి సమాధానాలు లేవే ఈ లోకయాత్రలో, స్కూల్లో శాంతి సమాధానాలు లేవు, నా ఆఫీసులలో సహోదరులతో నాకు శత్రుత్వం పెరుగుతున్నది అని నువ్వు బాధపడుతున్నావా? పని చేస్తున్న కాడ ఆ మేస్త్రుల చేత నీకు బాధ వచ్చి ఉన్నదా? మరి ప్రమోషన్ రాలేక నువ్వు బాధపడుతున్నావు. నిన్ను ప్రమోషన్ రాలేక వెనుక వాడు ముందు పడుతూ నిన్ను ఇబ్బంది పడుతున్నాడా? నీ కింది వారు నీతో శత్రుత్వంగా ఉన్నారా? నీ పైన వాడు నీతో శత్రుత్వంగా ఉన్నాడా? కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి దేవుడు నీవు స్తుతించినప్పుడల్లా నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. నీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉంటాడు, సమాధానాలు అనుగ్రహిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ఏ పని అయినాను దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడంటే, నువ్వు కష్టంలో నువ్వు దేవుని మహిమపరచాలి, నువ్వు బాధలో దేవుని మహిమపరచాలి. ఏ విధంగా అయితే దావీదు మహిమపరిచి ఉన్నాడు, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగాల్సిన అవసరము లేదు, ఎంతకైనాను లేదు. నీలో ఉన్నటువంటి దేవుని నువ్వు మహిమపరిచినట్లయితే నీ కష్టమంతయు తీరుస్తానంటున్నాడు, నీకు శాంతి సమాధానమును ఇస్తానంటున్నాడు. ఈరోజు మంచం మీద ఉండి నువ్వు బాధపడుతున్నావా? హాస్పిటల్లో ఉండి నువ్వు బాధపడుతున్నావా? ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ బట్టి దేవుడు ఈ మాట అంటున్నాడు,
కృంగిపోకండి సహోదరుడా, సహోదరి. నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి అతి గొప్ప దేవుని మనం కలిగి ఉండి ఈ లోకమంతట్లో శాంతిని, సమాధానం మనందరికీ దేవుడు ఇచ్చినగాక ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామయద, కనికరం గల తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు అని అన్నాడు తండ్రి. నాయన అయా, శారీరకంగా, మానసికంగా నాయన ప్రభా మేము కృంగి ఉన్నాం అయా. నిన్ను ఎరిగిన దేవుడం నాయన ప్రభా, నీ యందు మేము నిరీక్షణ కలిగి ఉన్నాం తండ్రి. నా రక్షణకర్తవైన దేవుడవు నాయన, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తానని దావీదు గారు రాసినటువంటి మాటలను మేము జ్ఞాపకం తెచ్చుకొంచున్నాం నాయన. మంచి ఆరోగ్యంని ఇచ్చుటకు నాయన నీ కృప దయచేయండి. మా జీవితంలో ఎన్నో నాయన మేము ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఉన్నాం అయా. ఇప్పటి నుంచి నాయన ప్రభా మేము అన్నిటినీ నాయన ప్రభు అది జయించుటకు నాయన బలం ఇచ్చినావు తండ్రి. నాయన మీ వాక్యం చేత మమ్మల్ని అయా నాయన ప్రభా రక్షించిన దైవమా నీకే స్తోత్రములు అయా. నీ యందు మేము నిరీక్షణ ఉంచి ఉన్నాం తండ్రి. నాయన అయా, మంచి నాయన శాంతి సమాధానముల చేత మమ్మల్ని దీవించమని, ఈ రోజంతయు ఏ శత్రువులు మా దరిదాపులు రాకుండా అయా వారి మీద నాయన ప్రభా మేము జయం పొందుటకు నాయన కృపనిచ్చిన దైవమా నీకే స్తోత్రం. ఈ రోజంతయు నీ పని నిమిత్తమే మేము ఉండుటకు అయా నాయన ప్రభా నిరీక్షణ కలిగి అయా నీ రక్షణ కొరకు నాయన ప్రభా మేము ఉండుటకు నాయన నీ కృప మా అందరికీ దయచేయమని, వింటున్నటువంటి బిడ్డల హృదయంలో నూతన కార్యం జరిగించమని, వారి జీవితంలో నాయన ప్రభా శత్రువును జయించే కృపను బిడ్డలకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.